ప్రతిపాడు నియోజకవర్గంలో క్రికెట్ క్రీడను అభివృద్ధి చేసేందుకు కత్తిపూడిలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ తరపున క్రికెట్ నెట్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. ప్రతిపాడు మండలం కత్తిపూడి జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో సుమారు 4,50,000 రూపాయల నిధులతో ఏర్పాటు చేస్తున్న క్రికెట్ నెట్స్ పనుల పురోగతిని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసే నెట్స్ కు సంబంధించిన మెజర్మెంట్స్ ను హరీష్ పీడి చంటి, స్కూల్ ఇన్ఛార్జ్ జ్యోతి పరిశీలించి మార్కింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ తాను తన చిన్నతనంలో కత్తిపూడి జెడ్పీ హైస్కూల్లో క్రికెట్ ఆడానని, ఆహ్లాదకరమైన గ్రౌండ్స్ లో కొత్తగా నిర్మిస్తున్న క్రికెట్ నెట్స్ మరింత శోభను తీసుకువస్తాయన్నారు. క్రికెట్ క్రీడాకారులు నెట్స్ లో ప్రాక్టీస్ చేసి మంచి క్రీడాకారులుగా ఎదగాలని హరీష్ ఆకాంక్షించారు. నేను గతంలో ప్రెసిడెంట్గా చేసినప్పుడు, క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ చేసినప్పుడు ఈ సైడ్ మనం డెవలప్ చేద్దాం అనుకున్నాం, కానీ అవ్వలేకపోయింది. ఈసారి నేను సొంతంగా ఒక 4,50,000తో యాష్వేటర్ వేయించి వీళ్ళందరికీ మంచి క్రికెట్ ఆడడానికి, మంచి భవిష్యత్తులో వీళ్ళందరికీ ఇక్కడ ఉన్న గ్రామాలందరికీ, ఇక్కడ చెరువులో అందరూ క్రికెట్ ఆడాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను కత్తిపూడిలో వికెట్స్ చేస్తున్నాను. యాష్వేటర్ కాకినాడలో తప్ప మళ్ళీ దగ్గరలో ఇక్కడ ఎక్కడ లేదండి. ఈ సైడ్ కూడా చాలామంది మంచి ప్లేయర్స్, ఇక్కడ కత్తిపూడి రవి వీళ్ళందరూ మంచి క్రికెట్ ఆడారు. ఇక్కడ నుంచి చాలామంది మన కత్తిపూడి బాబీ గారు ఒకరు, మన సోమేశ్వరరావు గారు, వీళ్ళందరూ లోకల్లో ఎప్పటి నుంచో క్రికెట్ ఆడుతున్నారు. వీళ్ళకి సరైనగా ఇక్కడిక్కడే ఉండిపోతున్నారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ అయినా నెక్స్ట్ జనరేషన్ కూడా మనకి మంచి స్టాండర్డ్ వచ్చి ఇండియా టీంకి ఆడాలన్నది ఇది చాలా ఉంది. మా రవి కూడా మొన్న వచ్చినప్పుడు నాకు ఇండియా కానీ ఈ ప్రాక్టీస్ ఉంటే నాకు కాకినాడ వచ్చి కష్టమైపోతుందని, ఇక్కడ మాకు కూడా మంచి ఫెసిలిటీ ఉంటాయి, ఇక్కడ మేము కూడా ఇండియాకి ఆడే అంత ఉంది మా దగ్గర అంటే ఈ చుట్టుపక్కల లేదని ముందు, అందుకని ముందు ఇది ఇక్కడ కత్తిపూడిలో వేస్తే వీళ్ళందరికీ క్రికెట్ బాగుంటుందని అన్నారు. మనకి దానికి డెవలప్మెంట్ కూడా చేయాలని ఇక్కడ కత్తిపూడి మన సొంతంగానే చేస్తామండి. ఇది యాష్వే టర్ఫ్ అన్నది, యాష్వే టర్ఫ్ ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు ఆడుకోవచ్చు అండి. అది నెట్స్ అన్ని వేసాక యాష్వే టర్ఫ్లో ఒక టర్ఫ్ లాగా ఉంటుంది, దానివల్ల ఇబ్బంది ఉండదు. క్రికెట్ చాలా బాగుంటుంది. ఈ చుట్టుపక్కల అంతా గేమ్ డెవలప్ అవుతుంది. చుట్టుపక్కల మండలాలన్నీ దీన్ని తీసుకుని మన తమ్ముడు వీళ్ళందరూ పీడీస్ అందరూ చండిపోయి వీళ్ళందరూ వీళ్ళకి ఎప్పుడు ఈ స్కూల్కి చాలా స్పోర్ట్స్ పరంగా వీళ్ళన్నీ బాగా చేస్తుంటారు. గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఈ చుట్టుపక్కల ఇంత గ్రౌండ్ కూడా లేదు, ఎక్కడ లేదు. ఈ గ్రౌండ్ కూడా తర్వాత ఈ నెట్స్ వచ్చాక ఈ గ్రౌండ్ కూడా మంచి క్రికెట్గా స్టేడియంగా వీళ్ళకి ఎప్పుడు మళ్ళీ క్రికెట్ అసోసియేషన్ గారు తరఫున కూడా మనం చేద్దామనేసి వీళ్ళకి మాటిస్తున్నాను.